వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక పాశవిక జంట హత్యల కేసులో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జె మైత్రేయి నిందితుడికి మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. 2024 జూలై 10 అర్ధరాత్రి వేళ చెన్నారావుపేట మండలం చింతల తాండాలో జంట హత్యల ఘటన చోటు చేసుకుంది. గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు తాండాకు చెందిన దీపికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే నాగరాజు ప్రవర్తన నచ్చక దీపిక పుట్టింటికి వచ్చేయడంతో తన భార్యను దూరం చేశారనే పగతో నాగరాజు కక్ష పెంచుకున్నారు. అర్ధరాత్రి వేళ కత్తితో దీపిక కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేయగా ఆమె తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి శ్రీను ఆసుపత్రి మార్గ మధ్యలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన దీపిక ఆమె సోదరుడు మదన్ ప్రాణాలతో బయటపడ్డారు. నెక్కొండ సిఐ శ్రీనివాస్ పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా బాధితుల తరపు స్పెషల్ పీపీ బృందాన్ దేవి వాదించారు. నిందితుడి చర్య అత్యంత పైశాచికమైందని, సమాజంలో ఇలాంటి నేరగాళ్లకు జీవించే హక్కు లేదని స్పష్టం చేస్తూ నిందితుడు నాగరాజుకు మరణించే వరకు ఉరిశిక్ష అమలు చేయాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, దీని గురించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సంగీత. అత్తామామలను చంపిన అల్లునికి 50 గవ శిక్ష పడింది. ఈ యొక్క శిక్షను వరంగల్ జిల్లాకు సంబంధించిన మొదటి అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం జరిగిన ఈ యొక్క హత్య కేసు సంబంధించి పూర్తిగా వివరాలకు పోతే, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తన వదిలేసి పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని చెప్పేసి ఆమె తల్లిదండ్రులు అత్తామామలం కారణం అని చెప్పేసి భావించి వారిని చంపిన అల్లుడికి వరంగల్ మొదటి అదనపు కోర్టు శిక్ష విధించడం జరిగింది. ఈ మేరకు జడ్జి జె మైత్రేయి బుధవారం నాడు నిన్న సంచలన తీర్పు వెలువరించడంతో పాటు ప్రాసిక్యూటర్ కథనం ప్రకారం చూస్తే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండేరు గ్రామానికి సంబంధించిన మేకల నాగరాజు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల తండాకు సంబంధించిన బానోత్ దీపికను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తన హన్మకొండలోని 2023లో డిగ్రీ చేసిన దీపిక హైదరాబాద్ లోని నాగరాజు హైదరాబాద్ జగదీర్గుట్టలోని తీసుకువెళ్లి వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిపై దీపిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరువురు మేజర్ కావడంతో పాటు వారికి పెళ్లి విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పేసి దీపిక తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించి పంపించడం జరిగింది. అయితే పెళ్లైనప్పటి నుంచి కూడా దీపికను నాగరాజు గృహహింసకు గురి చేస్తున్నారని చెప్పేసి భరించలేక 2024 తన పుట్టింటికి వెళ్లిపోయిన తర్వాత దీపిక తల్లిదండ్రుల కారణం అని చెప్పేసి వారిపైన కక్ష పెంచుకున్న కుటుంబ సభ్యులంతా చంపుతానని చెప్పేసి పలుమార్లు కూడా హెచ్చరించి వారికి హెచ్చరికలు కాకుండా బెదిరింపులకు కూడా గురి చేయడం జరిగింది. అదే కాకుండా 2-3 సార్లు కూడా ఇదేమైనా కట్నానికి సంబంధించిందా, లేదంటే ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? వరకట్నం ఏమైనా చేశారా? కట్నానికి సంబంధించింది అయితే ఏమి కాదు. ఎందుకంటే వీరిద్దరు నాగరాజు దీపిక ఇద్దరికి ఒకరికొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే నాగరాజు ఆ అమ్మాయిని కొంచెం హింసించడంతో పాటు కొంచెం శాడిజం గా తయారై అమ్మాయి పైన కొంచెం దాడి చేయడము, అట్లానే కొట్టడం, అట్లాంటి పనులు చేయడంతో పాటు అమ్మాయి దీపిక తన పుట్టింటికి రావడం జరిగింది. ఇందులో భాగంగా చూస్తే పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా వారు పెద్ద మనుషుల మధ్యలో 2-3 సార్లు అంటే సెటిల్మెంట్ చేసుకుని మాట్లాడుకొని మళ్ళీ పంపిద్దామని చెప్తే పిమ్మట కూడా నాగరాజు మళ్ళీ అలానే చేయడం ద్వారా అతని బుద్ధి మారకపోవడంతో పాటు వారు మొత్తం తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికన్నా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ స్వగ్రామమైన వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి సంబంధించిన 16 చింతల తండాకు తీసుకొని వచ్చి వారి ఇంట్లో ఉండగా ఒక రోజు నైట్ నిద్రిస్తున్న సమయంలోనే ఒక శ్రీనివాస్ నాగరాజు అయితే ఎవరైతే ఉన్నారో నిందితుడు అతను వాళ్ళ అత్తమామ బానోత్ శ్రీనివాస్ సుగుణాలపై కత్తులతో దాడి చేయడమే కాకుండా అడ్డు వచ్చిన వారి బామ్మారి బానోత్ మదన్లాల్ చంపేందుకు కూడా ప్రయత్నించాడు. బాధితులు అర్ధనాదాలతో పాటు చుట్టుపక్కల ఉన్న తండావాసులంతా నిద్ర లేచి వచ్చి వెంటనే నాగరాజు అక్కడి నుండి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి సుగుణ అక్కడికక్కడ మృతి చెందగా నర్సంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చినాక దీప్తి తండ్రి బానోత్ శ్రీనివాస్ కూడా అక్కడ ఏరియా హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. దీనికి తర్వాత కూడా పోలీసులు నాగరాజును అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత నాగరాజుకు మరణించేంత వరకు ఉరిశిక్ష విధించాలి, లేదంటే మరణశిక్ష వ్యావగా శిక్ష వేయాలని చెప్పేసి పోలీసులు కూడా కోర్టు కూడా తీర్పిచ్చడంతో పాటు ఇటు వరంగల్ జిల్లా వాసులు కూడా మొత్తం సంతోషం హర్షానందానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వీరికి ఏదైనా సంతానం ఉన్నారా? వీరికి పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాతనే వారు ఇంటికి రావడం, ఈ దీప్తి వాళ్ళ పుట్టింటికి రావడం జరిగింది. వీరికి ఎలాంటి సంతానం కూడా లేదు. ఎందుకంటే సంతానం లేకపోవడమే అంటే వీరికి కారణం అని చెప్పేసి ఒక కారణంగా అనుకోవచ్చు. ఇంకో కోణంలో చూస్తే ఈ నాగరాజు ఎప్పుడు నిరంతరం కూడా మద్యానికి బానిసై వేధించడమే ఈ యొక్క ముఖ్య కారణం. వీరికి పిల్లలు కూడా ఎవరు లేకపోవడంతో పాటు ఇలాంటి చేస్తున్నాయి. వీరి అమ్మాయిని తీసుకొని వచ్చి ఇంకొకరికి అయినా ఇంకో సంబంధమైన డైవర్స్ తీసుకుని వివాహం చేస్తామని చెప్పేసి వారి తల్లిదండ్రులు కూడా నిశ్చయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.